భాషలలో ఏకకాలంలో కవిత్వం చెప్పగలగడం ఎంతో కష్టం మహారాజా. అందుకే మహాకవులందరూ తటపటాయిస్తున్నారు. అసలు కవిత్వం ఏ భాషలో ఏ రీతిలో ఎలా ఉండాలో నేను మనవి చేస్తాను మహారాజా. భూత మెరుంగులు పసరు పూప బెడంగులు చూపునట్టి వాకైతలు, భూత మెరుంగులు పసరు పూప బెడంగులు చూపునట్టి వాకైతలు, జగ్గు నిగ్గునెనగావలే గమ్మున గమ్మనన్ వలెన్, రాత్రియుం పవల్ మరపురాని హొయల్ చెలియారజంపు నిర్దాదరి దీపులం వలెను తారసిలం వలె లోదలంచినన్, పాతిగ గైకొనన్ వలెను పైదలి పుత్తుకలోని పల్లటి కూతలనన్ వలెన్, సొగసు కోర్కులు రావలె ఆలకించినన్, చేతి కొలంది కౌగిటను చేర్చిన కన్య చిన్ని పొన్ని మేల్పోతల చముదో ఇవల ముచ్చటగావలి పట్టి చూచినన్, తొడనున్న మిన్నుల మిటారపు ముద్దుల గుమ్మ కమ్మను వాతర దొండ పండు వలె వాసవిగావలె పంటను దినన్, కాతల తమ్మి చూలి దొర కైవస పుంజబరాలి సిబ్బె పున్మేదలి ఎప్పురంపు జిగి నిబ్బర పుబ్బగు కప్పి గుప్ప పుంబోతల నున్నకాయ సరిపోడిమికి నెరమెట్ల బంతి సంగాతపు సన్న బంతి భయగారపు గంగడ గౌడ పంతు కాసాదన తాన తానల పసంది ముడాడడు కోట మీటు బల్మోతల నుంబలెన్ హరు మల్లావలె అచ్చదెందులు ఈ రీతి